ఇంకా మనం బటర్ అయితే బయట కొంటూ ఉంటారు కదా చాలామంది. బయట కొనే అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియో అయితే. ఇంకా నేను పెరుగు పెరగబెట్టి దాని మీద మీగడ తీసి చేస్తూ ఉంటే వెన్న అనేది సరిగా రావటం లేదండి. రావటం లేదని నేను వేరే మా వాళ్ళని అడిగింటే ఇలా మీగడ అంత పాల మీద ఎత్తిపెట్టి పాల మీద చేయండి చాలా బాగా వస్తుందని చెప్పారు. సో అందుకనేసి ఈసారి అయితే నేను ఒక 20 days అలా అయిపోయింది మీగడ అంతా తీసి ఎత్తిపెట్టాను. ఇంకా ఈరోజు అయితే కనుక చూసారు కదా ఎంత వెన్న వచ్చిందో, దగ్గర 1 కిలో వరకు అయితే వచ్చేసింది. మేము ఇక్కడ పాలు కొంటూ ఉంటాము 1 లీటరు రోజుకు. సో అందుకనేసి వెన్న అయితే చాలా వచ్చింది. ఇంకా నేనేం కాచలేదు, ఇలాగనే ఎత్తి పెడుతున్నాను. ఏదైనా మురుకులు స్వీట్స్ ఇలా చేసినప్పుడు బటర్ అవసరం అవుతుంది కదా. సో ఇప్పుడైతే కనుక మనం సాల్ట్ బటర్ కోసం మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ఇంకా వెన్నలోనే కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసేసి మళ్ళీ మిక్సీ పట్టేయాలి మెత్తగా మొత్తం. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దానినే ఒక కంటైనర్, ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కానీ స్టీల్లో కానీ ఎత్తిపెట్టి మనం ఏ దాంట్లో కావాలంటే దాంట్లో హీట్ చేసుకోవచ్చు. అంటే స్వీట్స్లోకి ఈ ప్లెయిన్ బటర్ అండ్ ఏమైనా మనము శాండ్విచ్ పిజ్జాలు లేకపోతే ఇంకా ఏమైనా చేస్తూ ఉంటాం కదా కర్రీస్, వాటిల్లోకి అయితే ఈ సాల్ట్ బటర్ అనే విధంగా ఇలా 2 డివైడ్ చేసేసి నేనైతే ఈ విధంగా ఎత్తి పెట్టాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఎంతమంది ఫాలో అవుతారో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బై.